అన్నయ్య అని నా దగ్గర దీర్ఘాలు తీసి మాట్లాడే బదులు సాకేత్ నీ కొడుకే కదా, వాడిని అడగచ్చు కదా. ఆహా, అది చేత కాదు. తల్లిగా బాధ్యత మాత్రం నువ్వు తీసుకో. మీరందరేనే లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే అన్నట్టు చౌకబారు మనుషులంతా చౌకబారుగానే ఆలోచిస్తారు, చిల్లరగా మాట్లాడతారు, నేలబారు నడుచుకుంటారు, చీప్ గా ప్రవర్తిస్తారు. అదేదో పెద్ద రాష్ట్రపతి భవనమైనట్టు వేళాపాళా ఉండక్కర్లేదా అని దీర్ఘాలు తీస్తుంది ఆ ముసలినక్క. ఇరుగు పొరుగు వింటే మీకే నా వద్దా అని మరీ చెప్తుంది. దెప్పిపొడు మాట్లాడుతుంది. నా మనవడి కోసం సీత మొహం చూసి ఆగాను గాని, లేకపోతేనా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా హడలి చచ్చేలా దాన్ని కడిగి పారేసేదాన్ని. సర్లే, చెప్పిన ఏర్పాట్లన్నీ చేసావా? ఎంక్వైరీలు మొదలుపెట్టి అన్ని మానేసావా? లేదత్తయ్య, తెల్లవారుజామున లేచి అన్ని ఏర్పాట్లు చేశాను. పైడి దీపపు కుందలు అలంకరిస్తుంది. మందిరం అంతా కూడా అదే అలంకరించిందా? ఆహా, లోపలంతా నేనే ఏర్పాటు చేశాను. శుక్రవారం తెల్ల గులాబీలతో అమ్మవారికి సహస్రనామం చేసి మరీ పూజ చేయాలని నీకు చెప్పాను. మరి తెప్పించావా అవన్నీ? అన్ని రెడీగా ఉన్నాయత్తయ్య. మరి పరమాన్నం వండాను. పూజ పూర్తి కాగానే పిలుస్తాను, అన్ని రెడీగా పెట్టు. అలాగే. చూడు, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకు, ఏకాగ్రత పోతుంది. పైడి అమ్మగారు, ఏ అన్ని సిద్ధం చేసావా? అంతా రెడీ అనండమ్మా. అయ్యయ్యో, మీరు ఈ టైంలో వచ్చారంటే పిన్ని గారు? వచ్చామమ్మా. మీ అత్తగారులా అర్ధరాత్రి అపరాత్రి రాలేదుగా. అది కదండి, ఆవిడ్ని రాత్రి మీరేదో అన్నారని ఇప్పటిదాకా నా మీద కారాలు మిరియాలు సొంటి వాము కూడా నూరుకోమను నాకే. నీ కొడుకున్నాడా? ఉన్నాడు. ఎక్కడా? మేడ మీద గదిలో. పదవే స్వర్ణ. పిన్ని గారు, వాడితో ఇప్పుడేం పని? ముందు నన్ను వెళ్ళి మాట్లాడి తర్వాత వాడిని అడుగు, చెప్తాడు. రావే స్వర్ణ. స్వర్ణ, నువ్వు బయట ఉండవే. నమస్కారం తాతయ్య గారు. ఏటమ్మా పొద్దున్నే వచ్చావు? మా నాన్నమ్మ నన్ను వెంట తీసుకొచ్చింది. ఆవిడేది? బావగారు గదిలో ఉంది. బావగదిలో ఉందా? ఎందుకు వచ్చింది? నాకు తెలియదు తాతయ్య. రమ్మంది, వచ్చాను. గదిలోంచి బయటకు వెళ్ళమంది, వచ్చేసాను. మీరేం అడగదలుచుకున్నా మా గ్రానీని అడగండి. వాడికి ఏదో గడ్డి పెట్టడానికి వచ్చింటుంది. ఏంటి మీ ఉద్దేశం? నిన్ను అడగాల్సిన మాటలు నిన్నే అడగాలి గాని ఆవిడ్ని అడగడం ఏమిటి?
మా సీతతో కాపురం చేయాల్సింది నువ్వు కాని నీ గ్రానీ కాదుగా. అయితే కరెక్ట్ గానే అడిగింది. ఆ మాత్రం చొరక తాళాలే. ఏమో తాతయ్య, రాత్రి మేము చాలా భయపడ్డాం. సరే సరే రా, లోపలికి రా. అంత భయం ఎందుకో? నాకేం భయం? సమాధానం చెప్పాల్సిన వాడివి నువ్వు కాని ఆవిడ కాదు. అనుమానం వచ్చింది, తీర్చేసుకోవాలి. అందులో తప్పు లేదు బాబు. కానీ అదే మనసులో పెట్టుకుని పీడించడం మాత్రం తప్పు బాబు. చూడు బాబు, వయసులో పెద్దదాన్ని. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. గౌతముడి లాంటి మహాముని అహల్యని అనుమానించాడు. ఏమైంది? ఆమె రాయి అయింది. సన్యాసం మిగిలింది. రాముడు అనుమానించాడు. తర్వాత కన్నీళ్లే కాని కాపురం లేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అలా మీ మధ్య సుఖ సంతోషాలు దూరం కావద్దని కాస్త మనసు విప్పి మాట్లాడుకుంటే మంచిది అంటున్నాను. రాయబారం పంపిందా? మనసు బరువెక్కి బాధపడుతోంది. అదేం పంపలేదు, నేనే వచ్చాను బాబు. చెప్పారుగా, వెళ్ళండి. బాగానే తలంటుతున్నట్టుంది. తలేకా తాతగారు, తలలోపల మెదడుని కూడా ఉతికి ఆరేస్తుంది మా నాన్నమ్మ. వాడి నాయనమ్మ కంటే 4 ఆకులు ఎక్కువే చదివిందంటావు. లోపల ఏం జరుగుతుందో ఏమో. ఈవిడ కళ్ళు తెరిచి ఆవిడని చూస్తే భూమి బద్దలవుతుంది. దుమ్ము దులుపుకుంటే పోతుంది, బురద కడుక్కుంటే పోతుంది, మైల స్నానంతో పోతుంది. కానీ మనసుకి అనుమానం అంటితే మనిషి అన్నీ కోల్పోతాడు. వాడంత తేలిగ్గా అర్థం చేసుకుంటాడంటావా స్వర్ణ? అనుమానం లోపలికి తొంగి చూస్తే విశ్వాసము, ప్రేమ బయటికి అడుగు పెడతాయి. రికార్డు గ్రానీకి వేయకుండా వీడు బుద్ధి మార్చుకుంటాడంటావా? నాకు అదే డౌట్ తాతయ్య గారు. చూడు మనవడా, వేలు పట్టుకుని నడిపించాల్సిన వాడివి వేలెత్తి చూపించి దాన్ని భయపెట్టకు. కాబోయే భర్తగా ధర్మం పాటించవయ్యా. కాపురం చెయ్యాలంటే కలిసిమెలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే అనుమానాలు ఉండకూడదు. కాలం తెచ్చిన కళంకం కాలమే తుడిచేస్తుంది. పతనం కావడం మొదలెడితే పాతాళానికే కాని పైకి రావడం కుదరదు. రా బాబూ, రా రా రా. ఏ స్వర్ణ, ఎక్కడున్నావే? రా త్వరగా. లక్ష్మి, ఏంటత్తయ్య? వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఏమో అత్తయ్య, నేను ఇప్పుడే చూస్తున్నాను. వాడిని ఎక్కడికి తీసుకెళ్తుంది? నేను మీ పక్కనే పూజలో ఉన్నాను. నాకలా తెలుస్తుంది అత్తయ్య. సాకేత్, సాకేత్! రఘురా, పద. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వింకేం దాని గురించి ఆలోచించుకో. రా వెళదాం. రమ్మంటుంటే ఆ అమ్మాయి జీవితానికి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నీ తప్పు లేకుండా నువ్వు చేయాల్సిన పని ధర్మంగా చేస్తున్నావు. మంచితనానికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పడాల్సి రావచ్చు, కానీ అవి శాశ్వతంగా ఉండవు. నీ మీద ఏ నిందా పడకుండా
సీత జీవితంలో ఇంకే అనుమానాలు తొంగి చూసే అవకాశం లేకుండా మనం చివరి ప్రయత్నంగా చెయ్యాల్సింది చేసే వెళుతున్నాం కదా. ఎదురు పడితేనే కదా సమస్య. మనం మన దారిన వెళ్ళిపోతున్నాం. ఇంక నువ్వు దేని గురించి ఆలోచించుకురా. మన చేతులతో మనం మార్చుకునేలా ఉండటానికి ఇది కథ కాదురా, విధి. విధి నిర్ణయం. మనం మార్చలేం. నీలో కల్మషం లేదు. ఆమె జీవితం అలా నిర్ణయించబడింది. బాధపడితే తప్పవుతుంది. తీసుకో, పద వెళదాం. పదరా. రావయ్యా రా. అమ్మా సీత, సీత, సావిత్రి, సీత రండి. నాన్నమ్మ సాకేత్ ఎందుకు తీసుకొచ్చింది? ఈవిడే నన్ను ఇంత బలవంతం చేసి తీసుకురావడం ఏంటి? ఏంటి పరిచయం లేని వాళ్ళలా ఒకరినొకరు పిచ్చి చూపులు చూసుకుంటున్నారు? పలకరించుకోరే. ఏం సీత? హాయ్. హాయ్. ఏంటి ఈ హాయ్ హోయలు? హైలో హైలెసా అంటూ పడవలా సాఫీగా సంసారం సాగాలంటే ఇలా ముక్తసరిగా ఉంటే సరిపోదు. వెళ్ళండి, ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోండి. ఎవరి దిష్టి తగిలిందో, ఎవరు అపార్థాలు కలిగించారో గతం గతః. సీత, తీసుకువెళ్ళు. అలా మనసు విప్పి మాట్లాడుకోండి. మొన్న బయటికి వెళ్ళొచ్చి కళ్ళు తిరిగి పడినట్టు కాదు, మాటా మంతి అయ్యాక చిలక గోరింకల్లా నవ్వుతూ తుళ్ళుతూ కనపడాలి. వెళ్ళండి. దారి చెప్పేది భార్య. ఆ దారంట నడిపించుకు వెళ్లేలా భర్త ఉంటేనే బ్రతుకు బండి సాగుతుంది. చిలక గోరింకల్లా నవ్వుతూ తుళ్ళుతూ కనపడాలి. వెళ్ళండి. దారి చెప్పేది భార్య. ఆ దారంట నడిపించుకు వెళ్లేలా భర్త ఉంటేనే బ్రతుకు బండి సాగుతుంది. వెళ్ళండి. నానమ్మ చెప్తోంది కదా, వెళ్ళమ్మా. అలా పెరట్లో మొక్కలు చూస్తూ మాట్లాడుకోండమ్మా. మళ్ళీ మొదటికొచ్చింది. అప్పుడు ఆమె మాట మీద ఉన్నాడు, ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నాడు. ఏం మాట్లాడాలి? మనవడా, పద. సీత, తీసుకెళ్ళమ్మా. సీత, వెళ్ళమ్మా. ఏం లేకపోతే ఎందుకు మౌనంగా ఉంటుంది? అడగాల్సినవన్నీ అడిగాను, ఇంకేం అడగను? ఎలా చెప్తే అర్థమవుతుంది? సరే, నాదే తప్పు కావచ్చు. అయితే తను మాట్లాడించకూడదా? తప్పు అతందే. నేనెందుకు తగ్గి మాట కలపాలి? అలా చేస్తే అర్థం చేసుకోకుండా ఇంకో రకంగా ఆలోచించి ఇంకా అనుమానించొచ్చు. అనవసరంగా అనుమానించి బాధ పెట్టానా? మామూలుగా బాధ పెట్టాడా? మత్తివ్వకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాడు. ఏదైనా డౌట్ క్లారిఫై అయిందాక నేను మాట్లాడకూడదు. ఇంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. రియలైజ్ అయితే తనే పలకరించాలి, అపాలజీ చెప్పాలి, అంతే. అందాక నో కాంప్రమైజ్.
అలా ముందు కాపుకో. మీరు నా పేరు శారద, మ్యూజిక్ టీచర్ని. సీతతో నాకు పరిచయం ఉంది. తన్ని కలవాలనొచ్చాను. ఉందా? ఉంది. ఈ కవర్ సీతకివ్వమ్మా, చాలా ఇంపార్టెంట్. ఇదిగో, జాగ్రత్తని చెప్పు. మంగమ్మ గారేంటి ఇప్పుడు వచ్చారు? ఇప్పుడు ఎలా? లోపల బావున్నాడు. ఇప్పుడు అమ్మమ్మ వచ్చింది. ఈ ఫోటోలు గాని చూస్తే అమ్మో. లోపల బావున్నాడు. ఇప్పుడు అమ్మమ్మ వచ్చింది. ఈ ఫోటోలు గాని చూస్తే అమ్మో. ఏయ్, ఎందుకు వచ్చావే ఇక్కడికి నువ్వు? నేనెక్కడికైనా వెళతాను, వస్తాను. దానికి నీ పర్మిషన్ కావాలా? అయినా ఇది నీ బంగళా కాదుగా. ఇది నా మనవరాలిల్లే. నేను ఆ మనవరాలికి పెద్దత్తని. ఆశీర్వదించి వెళదామని వచ్చాను. నీకు నాకు సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోయాయి. మళ్ళీ బంధం ఎలా ముడిపడుతుందే? తెగిందని మీరనుకుంటున్నారు. నేను తెంపుకోలేదుగా. మనుషులు పోయినా వరసలు మిగులుంటాయి. అలాంటిది బతుకున్న వాళ్ళ మధ్య బంధాలు ఎలా తెగిపోతాయనుకుంటున్నారు? నీకు తలపొగరు తగ్గలేదే. మీ ఆలోచనలు, అహంకారాలు, మీ అహంభావాలు కూడా తగ్గలేదు. తప్పులు తలకిందున్నాళ్లే మారనప్పుడు ఏ తప్పు చేయలేదనే నమ్మకం ఉన్నవాళ్లకు, ఆత్మాభిమానం అనుకునే వాళ్ళు తగ్గాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోలేని నీలాంటి వాళ్ళని నాది అహంభావం అంటారు. అయినా ఈ వరుసలని నాకు అనవసరం. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మంచి చేయడానికి, కీనీడల నుంచి సీతను వెలుగులోకి నడిపించడానికి. నీ బుద్ధి చెడింది కాక దాని బుద్ధి కూడా చెడగొడదాం అనుకుంటున్నావా? బుద్ధి మంచిదైతే ఒకళ్ళు చెడగొడితే చెడదు. నీ బుద్ధి నాకు తెలియందేం కాదుగా. గొంగట్లు ఏరుకోకండి, మీరే పలచనైపోతారు. శారదా, అరవకండి. అరిస్తే నాకేం నష్టం లేదు, మీరే నష్టపోవాల్సి వస్తుంది. వాళ్ళు విని జాగ్రత్త పడితే వెనక్కి తగ్గచ్చు, పరువు పోవచ్చు. కుక్క బెదిరింపులు బెదిరిస్తే భయపడేదాన్ని కాదు నేను. యజమాని బుద్ధి తిన్నగా లేకపోతేనే కాపలా కుక్క కూడా పాఠాలు చెప్పాల్సి వస్తుంది. ఏయ్, అప్పుడు మాటలు తలకిందులవుతాయి.